దొండిగల పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్ డ్రీమ్ వాల్యూ 2లో బుధవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రవి జ్యోత్స్న దంపతులు గత 3 సంవత్సరాలుగా ఈ విల్లాలో నివాసం ఉంటున్నారు. ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకురావడానికి బయటకు వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. అయితే ఇంట్లో ఉన్న ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు పూర్తిగా అగ్నికి ఆవుతాయి. అగ్ని ప్రమాదం కారణంగా బాధిత కుటుంబం కట్టుబట్టలతోనే బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఘటనా స్థలానికి చేరుకున్న దొండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తీసుకున్నాము. ఈ ఈఎంఐ కట్టడానికి మేము చాలా కష్టపడుతున్నాము. ఇప్పుడు ఈ ఇంట్లో ఉండడానికి అసలు ఆప్షన్ లేదు. మేము రెంట్ తీసుకోవడానికి కూడా మాకు ఈఎంఐ కట్టాక మా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు. సో ప్లీజ్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఏదైనా త్వరగా మాకు ఏదైనా హెల్ప్ వచ్చేలాగా ట్రై చేయండి. సో ప్లీజ్ మై రిక్వెస్ట్ ఈజ్ లైక్ మాకు ఏదో ఒక ఇన్సూరెన్స్ అయినా ఏదైనా త్వరగా ఇప్పిస్తే మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. విల్లా తీసుకున్నాను. ఎంతో కష్టపడి లాస్ట్ 20 సంవత్సరాలు సంపాదించిందంటే నేను నా భార్య గారు సంపాదించిందంటే పెట్టి ఇల్లు తీసుకున్నాము. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. బాగానే ఉంది. నిన్న సాయంత్రం గ్రాసరీస్ కొనుక్కున్నామని మెట్రో షాప్కి వెళ్ళాము. 6ంటికి ఎప్పుడు బయలుదేరి వెళ్ళాము. అప్పుడు అంతా బాగానే ఉంది. మాకు నైట్ 9:30కి మేము ఇంటికి తిరిగి వస్తా డిన్నర్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్లో ఆగాము. అప్పుడే మాకు ఫోన్ వచ్చింది మా వాచ్మెన్ నరసింహ నుంచి, ఇట్లా ఎంసీబీలో మంటలు వస్తున్నాయి, పొగ వస్తుంది రమ్మని అంటే నేను వెంటనే బయలుదేరి వచ్చేసాను. నేను వచ్చి చూసేసరికి వీళ్ళైతే పైన పక్క బిల్డింగ్ నుంచి దూకి పైన గ్లాస్ పగలగొట్టి లోపలికి వెళ్ళడానికి చూశారు. కానీ అది బాగా పొగ వస్తుంది అని చెప్పారు. నేను వచ్చి తాళం తీసి చూసేసరికి ఫ్రిడ్జ్ ఇవన్నీ కాలిపోతూ ఉన్నాయి. చూస్తూ ఉండే లోపే 5 నిమిషాల్లో మంటలు ఇంకా బాగా పెద్దగా అయిపోయి సోఫా, ఫర్నిచర్, డైనింగ్ టేబుల్, వుడ్ వర్క్ ఇవన్నీ బాగా మంటలు అంటుకొని లోపలికి వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. ఫైర్ ఇంజిన్ రావటం ఆలస్యం అయిపోయేసరికి బాగా మొత్తం ఉన్న వస్తువులు మొత్తం కాలిపోయినాయి. అసలు ఇప్పుడు ఇంట్లో ఏం లేదు. వండుకున్నామంటే గిన్నె లేదు, స్టవ్ లేదు, ఒక్క వస్తువు కూడా లేదండి. రోడ్డు మీదకి వచ్చేసినట్లు అయిపోయింది ఆ పరిస్థితి. నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా అర్థం కాకుండా ఉంది. అగమ్యగోచరంగా ఉంది. సుమారుగా ఆస్తి నష్టం ఎంత ఉండొచ్చు? ఇది ఆల్మోస్ట్ ఒక 40-50 లక్షలు దాకా ఉంటుంది. వుడ్ వర్క్ కానీ, ఫర్నిచర్ కానీ. ఇంట్లో ఏమైనా బంగారం లాంటివి, డబ్బు కానీ ఏమైనా ఉన్నాయా? బంగారం, డబ్బు లేదు. బంగారం అవి విలువైన వస్తువులు బెడ్రూమ్లో ఉన్నాయి. ఆ బెడ్రూమ్లో లాకర్లో ఉండటం వల్ల దానికి పెద్దగా నష్టం జరగలేదు. అవి బాగానే ఉన్నాయండి. మిగతా ఈ ఆస్తి ఎంత ఉంటుంది, వాల్యూ ఉంటుంది? ఇది నేను కొన్నది 1.5 CRకి కొన్నాను. ఆ తర్వాత 50 లక్షలు పెట్టి నేను అన్నీ చేయించుకున్నాను. ఆల్మోస్ట్ 2 కోట్ల వాల్యూ చేస్తాను. మల్లంపేట గ్రామంలో డ్రీమ్ వ్యాలీ కాలనీలో ఈ యొక్క ఇల్లు నిన్న రాత్రి అనగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇది ఫర్నిచరే కాదు, దాదాపు స్లాబులు గిట అన్నీ పగిలిపోయి ఇది యాక్చువల్గా డిమాలిషన్ చేసి కట్టే పరిస్థితిలో ఉంది. ఓన్లీ బయట వరకే చూడడానికి కనిపిస్తుంది తప్ప లోపల మొత్తం అంతా మెట్ల నుండి ఫ్లోరింగ్ వరకు మొత్తం పలిగిపోయి గోడలు, పిల్లర్స్ గిట అది ఊసిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి దీనికి వీళ్ళు ఈరోజు కట్టుబట్టల మీద ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ. సరే వీళ్ళు అనుకోకుండా బయటికి ఏదో సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళే టైంలో ఇది జరిగడం వల్ల పక్కింట్లో ఎన్నో ప్రయత్నాలు చేసినా అది మితిమీరిపోయి ఎక్కువ కారణం జరిగింది. అందులో మా మల్లంపేటకు అంబులెన్సే కానీ మరియు ఫైర్ ఇంజన్ రావాలంటే కూడా ఒక అతి
లేట్ టైంలో రావడం వల్ల కూడా ఇక్కడ ఇది ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది కాబట్టి గవర్నమెంట్ ద్వారా కానీ మరియు బ్యాంకు ఏదైతే రుణం ఇచ్చిందో ఆ బ్యాంకు ఇన్సూరెన్స్ ద్వారా కానీ మరి ఇతరులు పెద్దల ఒక వారి సాయంతో కానీ వీళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే మన గ్రామంలో ఉన్నవారు కానీ మరియు ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మా ఎంపీ గారు వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. మరి ఏంటంటే మన గ్రామంలో మనతో పాటు నివసిస్తున్న వాళ్ళకు ఇంత ఆస్తి నష్టం జరిగితే అందరికీ బాధగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము గిట్ట మా వంతు పెద్దలతో రిక్వెస్ట్ చేసి మా వంతు చేసే పని మేము సహకారం చేసే విధంగా ఎమ్మెల్సీని, ఎమ్మెల్యేని, ఎంపీ ద్వారా మేము ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా చేయడం జరుగుతుంది కాబట్టి మరియు ఈ బ్యాంకు ద్వారా ఏదైతే లోన్లు ఉంటాయి కాబట్టి ఆ లోన్ల ఇన్సూరెన్స్ ఏదైతే క్లెయిమ్ అయితే వీళ్ళు ఇది కొంచెం కులగొట్టి మళ్ళీ రీమోడలింగ్ కట్టుకోవాల్సిందే తప్ప ఏదో మీద చేసే పరిస్థితి స్టేజ్లో లేదు ఇల్లు. ఎందుకంటే మామూలుగా కాలిపోతా అంటే ఏదో బ్లాస్టింగ్ చేసి కట్టుకునేటట్టు ఉంటేనేమో వాళ్ళు ఏదో సాయం చేసుకొని వెళ్ళిపోతున్నాయి కానీ వాళ్ళకి పూర్తిగా అంతా నష్టమైంది కాబట్టి ఈ ఏదైతే ఈ బ్యాంకు రుణం ద్వారా కానీ ఇన్సూరెన్స్ 100% క్లెయిమ్ చేయాలని మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం.